హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కైన్మాస్టర్ ఎడిటర్ యాప్లో గ్లిచ్ ఎఫెక్ట్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో కైన్మాస్టర్లో గ్లిచ్ ఎఫెక్ట్ని యాడ్ చేయడం చాలా ఈజీ. సో గ్లిచ్ ఎఫెక్ట్ని మనం వీడియోస్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో సింపుల్గా ఇక్కడ కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి యాస్పెక్ట్ రేషియోని చూస్ చేసుకోవచ్చు. 16:9, 9:16. సో మీకు నచ్చిన రేషియోని చూస్ చేసుకోండి. సో ఇక్కడ నేను 16:9 రేషియోని చూస్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో మీకు కావాల్సిన వీడియోని ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇది మన వీడియో. ఓకే, సో ఇక్కడ వీడియో చూడండి. ఇక్కడ నార్మల్గా ఈ విధంగా ఉంటుంది, మనకు ప్లే అవుతుంది వీడియో. సో దీనికి మనం గ్లిచ్ ఎఫెక్ట్ని అప్లై చేస్తే ఎలా ఉంటుందో చెప్తాను. సో మనం గ్లిచ్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో కైన్మాస్టర్లో గ్లిచ్ ఎఫెక్ట్ యాడ్ చేయడం చాలా ఈజీ. సో ఇక్కడ సింపుల్గా వీడియో యొక్క స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. అండ్ ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గ్లిచ్ ఎఫెక్ట్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్లిచ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ హోమ్ బటన్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టోర్ అనమాట. ఈ స్టోర్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ స్టోర్ మీద క్లిక్ చేస్తే మనకు స్టోర్లో ఉన్నటువంటి అన్ని ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బ్లర్ కానీ, కలర్ కానీ, డిస్ట్రాక్షన్ కానీ. సో ఇందులో ఇక్కడ గ్లిచ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ గ్లిచ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ గ్లిచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ పిక్సెల్ స్లిప్, క్రోమాటిక్ గ్లిచ్, VHS రివర్స్ అని. సో ఈ విధంగా మనకు గ్లిచ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో సింపుల్గా మనం ఇప్పుడు క్రోమాటిక్ గ్లిచ్ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ అప్లై చేసుకొని దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయాలి. సో బ్యాక్ వచ్చేసి మనకు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ క్రోమాటిక్ గ్లిచ్ ఎఫెక్ట్ అని. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దీన్ని ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో అయితే మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో టోటల్గా దీనికి ఈ విధంగా వీడియోకి మొత్తానికి ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సెట్టింగ్ మీద క్లిక్ చేసి దీన్ని స్ట్రెంత్ ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా తగ్గించవచ్చు. సో ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఇక్కడ క్వాలిటీ, తర్వాత ఇక్కడ డైరెక్షన్స్. సో వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఈ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్ట్రెంత్ని కొంచెం 1 వరకు తీసుకొని సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో గ్లిచ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా చేసుకోవాలంటే ఈ విధంగా తక్కువగా ఎఫెక్ట్ని డిస్క్రీజ్ చేసుకుంటే మనం ఈజీగా ఈ విధంగా గ్లిచ్ ఎఫెక్ట్ ఇచ్చేయచ్చు అనమాట. సింపుల్గా మనకు ఎఫెక్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ 1 or 2 మాత్రమే పిక్ చేసుకోండి మీరు. సో మ్యాక్సిమం 1 ఉండనివ్వండి. సో స్ట్రెంత్ అనేది 1, తర్వాత ఇక్కడ డైరెక్షన్ అనేది సో దీన్ని ఇక్కడ ఈ విధంగా 0 వరకే ఉంచనివ్వండి. తర్వాత ఇక్కడ క్వాలిటీ వచ్చేసి ఇక్కడ అప్రాక్స్ 10 వరకు ఉంచనివ్వండి. ఓకే, తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద వేసేయండి. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు ఈ విధంగా గ్లిచ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో నైస్. సో ఈ విధంగా చాలా ఈజీగా మనం గ్లిచ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయొచ్చు కైన్మాస్టర్ ఎడిటర్ యాప్లో. సో చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.